ఎరుపు. నమస్తే, పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి పటాస్ న్యూస్ షురు చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి నేసేద్దాము. ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద సార్కు నోటీస్, విచారణకు రావాల్సిందేనట బాపు బరాబర్. గద్దెల మీదకొచ్చిర్రు మేడారం తల్లులు, భక్తులు పెట్టుకుంటుర్రు మొక్కులు. స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యే రియాక్షన్, ఇంతకే పార్టీలుండో చెప్తలేడు దానవ్ సారు. జోరుగా అవుతున్నాయి మున్సిపల్ నామినేషన్లు, వడిచినాక ఉంటాయి 3 పార్టీల ప్రచారాలు. విజయనగరం రేణిగుంటల ఏసీబీ దాడులు, హోంగార్డ్ ఇంట్లో దొరికినాయి 20 కోట్లు. మందలిచ్చేటట్టే లేదు బంగారం వెండి రేట్లు, కొనాలంటే వాడుతుర్రు పబ్లిక్ బుగులు. పార్టీ ఓడిపోయి పవర్ పోయిన కాడ నుంచి బాపు బాయికాడనే ఉంటుండు. ఎప్పుడో పంచాది ముదిరినప్పుడు అట్లొచ్చి ఎవరికేం చెప్పాలో చెప్పి పోతుండు గంతే. కానీ పట్నం నుండి పార్టీ పనులన్నీ అరుచుకునేటిది మాత్రం ముఖ్యమైన లీడర్లు కేటీఆర్ సారు, హరీష్ రావు సార్లే. ఇప్పుడు అంటే వీళ్ళు కానీ పార్టీ పవర్లు ఉన్నప్పుడు అంత పెద్ద సార్ చెప్పినట్టే నడిచేటిది. సారు మాట లేంది అడుగు కూడా బయట పెట్టేటోళ్ళు కాదు ఎవ్వళ్ళైనా. అందుకేనేమో సార్ను కూడా పిలవాలనుకునేటిది. ఏడికి పిలిచేది అని అంటారా? చూడు ఎరికైతుంది. రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ అనుకున్నట్టే కేసీఆర్ సార్ కు సుధా నోటీసులు ఇచ్చిరు సిట్ అధికారులు. సార్ ఏలు వల్లనే ప్రతిపక్ష లీడర్లు, ప్రజా సంఘాలు పడిపడనోళ్ళ ఫోన్లను దొంగతనం గిన్నారని కేసు నడుస్తుండే కదా. అగోగా కేసులో ఇన్నోతులు పోలీసు అధికారులు, కార్ పార్టీ ముఖ్య లీడర్లను విచారణ చేసిన సిట్టు ఈ శుక్రవారం నాడు పెద్ద సార్లు విచారణ చేయాలని డిసైడ్ అయిందట. అందుకనే హైదరాబాద్ నందినగర్ లో ఉన్న సార్ ఇంటికి పోయి నోటీసులు ఇచ్చిరు అధికారులు. శుక్రవారం నాడు పైటిలి 3 విచారణకు రావాలని రాసిరట ఇచ్చిన నోటీసులా. కాకుంటే సార్ స్టేషన్ కు రావాలని ఏం లేదు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గానీ ఇంకా ఆయనకు ఇబ్బంది లేకుంటుండేటి చోటు ఏదైనా ఏం కాదు. సోటాన్నో చెప్తే ఆడుకో వచ్చి విచారణ చేస్తామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే సార్కు ఇంట్లో పానం మంచిగా లేదని. సజ్జనార్ సారేనట పెద్ద ఆయనను క్వశ్చన్లు అడిగేది. ఎంతసేపు విచారణ చేస్తారో, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో గానీ మా సార్ గట్ట నోటీసులు ఇస్తారని రచ్చ కార్ పార్టీ కార్యకర్తలది. మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా, ప్రజలు పట్టదా? మీకు కేసులు పెట్టుడు, ప్రతిపక్షాలను వేధించుడు, సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఏస్తామా ఏమా పట్టలేదు. పోయిన యాసంగి బోనస్, ఈ వానకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. మీ పాలన ఎవరికి? ప్రజల కోసమా, ప్రతిపక్షాలను వేధించడానికా? ఇటు పెద్దసారికి నోటీసులు అందినాయో లేదో అటు రామన్న, హరీష్ అన్న కలిసి బాయికాడున్న బాపుతానికి వచ్చారు ఆత్రంగా. పెద్ద ముచ్చట ఏంటంటే రేపు కవితక్క అలా పెనిమిటి అనిల్ సార్కి కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తారట విచారణకు రమ్మని. ఎందుకంటే ఇంటెల్లుని ఫోన్ కూడా దొంగతనం కిందని ఎన్నో మాట్లాడినది కవితక్క. అందుకనే అక్కను కూడా పిలుస్తారనేటి ప్రచారం జోరుగా నడుస్తుంది బయట. మరి సిట్టు విచారణకు పెద్ద సార్ వస్తాడో రాడో గానీ ఒకలా వస్తే సజ్జనార్ సార్ ఎటువంటి క్వశ్చన్లు అడుగుతాడు, సార్ ఎటువంటి సమాధానాలు చెప్తాడు అనేటి దాని మీద మస్తు చర్చ నడుస్తుంది అబ్బా ఇప్పుడు తెలంగాణ. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, పిడికెడు బెల్లం పెడితే ఆపదలన్నీ పోగొట్టే ఆది పరాశక్తులు ఆ మేడారం సమ్మక్క సారాలమ్మలు. 2 ఏళ్లకొకసారి తల్లులను ఘనంగా గొలుచుకునే మేడారం మహాజాతర కన్నుల పండుగగా చాలయ్యింది. మరిగా 2వ రోజు జాతర ముచ్చట్లేంది, భక్తుల దర్శనాలు ఎట్లెట్లయితున్నాయి, గద్దెల కాడ జనం ఈ నమూనాల పబ్బతి పడుతుర్రో అంతా మునుం పెట్టి అరుచుకొని వద్దాం పార్రి. వామ్మ ఎక్కడి జనం ఏం కథ. అడవి మొత్తం గుడారాలతో నిండిపోయింది. ఎటు చూడు ఉసుకపోస్తే రాలనంత పబ్లిక్. వచ్చినోళ్ళు వచ్చినట్టు జంపన్న వాగుల తానాలు చేసి తల్లుల దర్శనానికి లైన్ కడుతుర్రు. లక్షల మంది తరలి రాంగ సమ్మక్క జాతర మా జోరుదారుగా అవుతుంది. వేస్తార నాడు చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెల మీదకి దోలుకొస్తుంటే భక్తులంతా పూనకాలతో ఊగిపోయిర్రు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూసిర్రు. మొదలు గుట్ట మీద నుంచి తల్లి జనంలోకి వస్తుంటే సర్కారోళ్ళు, అధికారులు ఆదిరివాడి మొక్కులు పెట్టుకుర్రు. ఆ వెనక అమ్మ వస్తుందని భక్తులకు చెప్పే
ఆపేందుకు ఎస్పీ సుధీర్ సార్ గాలిలోకి తుపాకీ వేల్చిండు. ఇక చిన్నగా మెల్లగా చాలైన అమ్మయాత్ర మేడారం గద్దె దిక్కు రాగానే పాయిరంగ పబ్బది పట్టిరు జనాలు. కోయడాన్సులు, కొమ్ము పూరలు, శివసత్తుల సిగాలు, డోలు దెబ్బలు, గజ్జల లాగులు ఓ గిట్ల ఆటపాటల నడమ తల్లిని ఖుషి చేసిరు. ఒకనొక టైంలో సమ్మక్కను దోలుకొస్తున్న పూజారిని తాకుతారికైతే పోటీ పడ్డారు భక్తులు. ఒడి బియ్యం, సారే, నిలువెత్తు బంగారం, ముడుపులు, ఎదురుకోలు నడుమ సంబురంగా గద్దె మీద చేరింది తల్లి సమ్మక్క. ఇక అప్పుడు చాలా అయింది అసలైన భక్తుల తాకిడి. సమ్మక్క వచ్చిందని తెలిసి పేద పెట్టున ఎగబడ్డారు భక్తులు. తల్లుల నామస్మరణ మధ్య బంగారం సమర్పిస్తుంటే గద్దెల ప్రాంగణం అంతా మారు మోగింది. ఇప్పటికే నలుగురు దేవుళ్ళు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు ఇంకా గోవిందరాజులు గద్దెల మీద కొలువు తీరిరు. భక్తులకు దర్శనం ఇస్తుర్రు. ఇక సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు జాతరకు హాజరుపడ్డాడు. సార్ వచ్చిండని తెలిసి పూజారులు, అధికారులు ఘనంగా ఎదుర్కొని చెల్లబట్టలు కప్పిర్రు. అటు వెనుక నిలువెత్తు బంగారం జోకించిన సెంటర్ మంత్రి కొంచెం పోయి తల్లులకు అప్పచెప్పి బదు పట్టిండు. మొత్తానికి అడుగు బాట పట్టిన జనమంతా ఎక్కడోళ్ళు అక్కడ మకాం వేసి తల్లుల దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. వస్తున్న భక్తుల సంఖ్య చూస్తుండైతే సర్కార్ అనుకున్న దానికంటే ఇంత ఎక్కువ వచ్చాడు కొడుతున్నది ఈ తాప. అందుకు తగ్గట్టే సవలతులు గిన గట్టిగా చేసిరు. ఏదేమైనా శనివారం నాడు మళ్ళా తల్లులు వనప్రవేశం చేస్తారు కాబట్టి గోబుద్దైన వాళ్ళు ఇప్పటికైనా తయారుగా అండి. ఎందుకంటే ఈ మోకపోతే మళ్ళీ 2 నెలల దాకా రాదు. చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా 10 మందిలో పోతే బాజప్తా చెప్తాడు నేను ఫలానా పార్టీ లీడర్ను అని. ఆయన వాళ్ళు చెప్పేది ఏముంటుంది, మెడలో ఉన్న కండువా చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ పార్టీ లీడర్లు అనేటిది. కానీ గీసారేంది గెలిచింది ఓ పార్టీలా, తిరిగేది ఇంకో పార్టీలా, చెప్పుకునేటిది ఇంకో పార్టీ పేరు. ఇంతకు సార్ ఏ పార్టీలు ఉన్నట్టో చెప్తలేడు కానీ ఇవాళైతే గీ మాట అన్నాడు. ఇంతకు ఎవల్లా సారు అని అంటే సుత్తి లేకుండా సూటిగా స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసుల గురించి చెప్పమని దానం నాగేందర్ సార్ని అడిగితే స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి అంటే స్పీకర్ సార్ ఇచ్చిన నోటీసులకు అలా లాయర్ సమాధానం పంపించిండట. మళ్ళా పిలిస్తే పోదానికి కూడా తయారంటున్నాడు. రాజీనామా చేయబడుతుందని అఫిడవిట్ దాఖలు చేసి అంటున్నారు. దాని మీద ఏమంటావు సారు? 2 ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్లో ఎంఐఎంఓలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. బగ్గ బలం ఉన్న మజ్లిస్ పార్టీ మీద పోటీ చేసి గెలిచినా ఇప్పుడు గెలవనా, పబ్లిక్ బలం ఉంది, నడమంత్రపు ఓట్లు వచ్చినా గెలిచేది నేనే అంటున్నా అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ ఇంతకు నువ్వు ఏ పార్టీలు ఉన్నట్టే దానవన్నా? మా అడ్వకేట్ ఏమి ఇచ్చిండో తెలియదు, చూడలేదు. మా అడ్వకేట్ ఢిల్లీ నుంచి పంపించాడు, చూసిన తర్వాత చెప్తాను. అచ్చా అటనా? ఇంతకు నీది ఏ పార్టీ అని అడిగితే ఏం చెప్తావన్నా? మరి ఎమ్మెల్యే నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. పార్టీ పేరు చెప్పేదైతే లేదు కానీ నేను కార్ పార్టీలనే ఉన్నా, ఏ పార్టీలకు పోలేదని స్పీకర్ సార్ పంపించిన నోటీసులకు అఫిడవిట్ దాఖలు చేస్తాడు సారు. సార్తోని పాటుగా కారు గుర్తు మీద గెలిచిన ఇంకో 9 మంది దానిక గులాబీ భవన్లకించి గాంధీ భవన్లకు వచ్చారు కానీ అందరి ముచ్చటేలు, దానం సారు ముచ్చటేలు. చెయ్యి గుర్తు మీద ఎంపీగా నిలబడి ఓడిపోయిండు సికింద్రాబాద్ సీట్ల. ఈ లెక్కన పక్క పార్టీ మారినట్టు సాక్ష్యం ఉన్నది అన్నట్టు కారు పార్టీ వాళ్ళ తాన. లేలే నేను పార్టీ మారిందేం లేదని చెప్తున్నాడు కానీ ఇంతకు ఏ పార్టీలు ఉన్నాడో చెప్పమంటే మాత్రం అసలు చెప్తలేడు సారు. జంపింగ్ ఎమ్మెల్యేల పంచాయతీలో అందరి ముచ్చట తేలింది కానీ దానం సార్ పంచాయతీ తేలుడే అంత అలకగా అయ్యేటట్టు లేదు పోండ్రి. లీడర్ల ఆరాటాలు, కాయిషున్నోళ్ల పోరాటాలు, ఓ రోకు నామినేషన్లు, ఇంకో రోకు పార్టీ కార్యకర్తల ప్రచారాలు జోరుగా అవుతున్నాయి. మున్సిపాలిటీల జప్ప ఓట్లు ఓడిపియాలనుకునేటాళ్లకు నామినేషన్ల కార్యం మస్తు జోరుగా నడుస్తుంది మున్సిపాలిటీలల్లా. ఇవాళ ఏం నడిచిందో ఒక్కసారి అంతా తిరిగి అరుచుకుని వద్దాం పార్రీ. మున్సిపల్ ఆఫీసులు, జిల్లా పరిషత్ ఆఫీసులు కలకల్లాడుతున్నాయి మున్సిపాలిటీ ఓట్లకు నామినేషన్లు వేసేటోళ్లతోని. కార్పొరేటర్ కావాలని కాయిషున్నోళ్లు కాగితాలు పట్టుకొని వస్తున్నారు, డిపాజిట్ పైసలు కడుతున్నారు, నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్లు ఓడిస్తే ప్రచారం జోరుగా చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఆపోచన కావచ్చు. ఏమన్నా తక్లీఫ్లుంటే అడ్డంక తిప్పలైతుందని ముందుగాల నామినేషన్లు వేసేటోళ్లే బొచ్చాడు మంది. అట్ట 2వ నాడు సుతా మస్తు జోరుగా నడిచింది నామినేషన్ల కార్యం. తొలత నాడు ఏం తక్కువ 902 నామినేషన్లు వచ్చినాయి కూడా. ఇక శుక్రవారంతో నామినేషన్లు వేసుడు వస్తుంది కాబట్టి ఎట్టట
నడుస్తుంది ఏందనేదంతా కలెక్టర్లు ఎస్పీలు సెంటర్ల కాడికి పోయి అరుచుకొని వస్తున్నారు. కాగితాలు కరెక్ట్ గా నింపకుంటే నామినేషన్లు జల్లవు, అందుకనే ఒకటి కాకుంటే ఇంకోటి అవుతుందని రెండు కాగితాలు నింపించి వస్తున్నారు. ఇటు బేస్తారం అటు కితి కూడా మంచిగా ఉన్నదని ఎగబడేసిరు రెండో నాడు నామినేషన్లు. కొంతమంది పార్టీ టికెట్ల మీద నామినేషన్లు వేస్తే ఇంతమంది సీట్ ఎవరికి ఇస్తారో కూడా తేలక ముందే నామినేషన్లు వేసిరు, ఎక్కువ టైం లేదు కాబట్టి. టికెట్ వస్తే పార్టీ గుర్తు మీద పోటీ చేస్తారు, లేకుంటే లేబలు అంతే. ఇక పార్టీ గుర్తులతోనే ఓట్లుంటాయి కాబట్టి ప్రచారం జోరు పెంచారు 3 పార్టీల లీడర్లు. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 5 రోజులు సీఎం సార్ సుత ఆడాడ ప్రచారం మీటింగులు పెడతాడట నుళ్ళు. అటు పువ్వు పార్టీ తరపుకేంచి కూడా సెంటర్ కేంచి పెద్ద మనుషులు దిగుతారట ప్రచారం చేసేటందుకు. మున్సిపాలిటీ ఓట్ల మీద గట్టిగా నజరేసినట్టే. అయితే మరి చూడాలే ఎవరి పదాలు ఎంత ఉంటుందో అనేటిదిగా. సినిమా హీరో రవితేజ సార్ యాక్టింగ్ చేసిన క్రాక్ సినిమా చూసిర్రా? ఆ సినిమాలో ఎస్ఐ తిలక్ పాత్రలో నటించిన దేవి ప్రసాద్ పోలీస్ కొలువు చేసుకుంటా దొంగలకు సర్ది కడుతుంటాడు, తెలుసు కదా. ఆగో సరిగ్గా అచ్చం అసొంటి కథనే అయ్యింది విజయనగరం జిల్లాలో. కాకపోతే సినిమాలో ఎస్ఐ, ఈడనేమో హోంగార్డు. హోంగార్డు గంతగానం ఏం చేసిండు అని అంటారా? అయితే గిమ్ముచ్చట చూడరు. పైకి సుడిదిరిగి ఉండాల్సిన మీసాలు కిందికి పడిపోయి ఇదేం కర్మరా సామి ఉచితార్థంగా దొరికిపోతా అన్నట్టు చేతులు తీసుకుంటాను చూడు. ఈయన పేరు శ్రీనివాసరావాట, హోంగార్డు. అట్లని గంజల ఈగలెక్క తీసిపడే గురి సుమా. అన్నగారి ఆస్తుల లెక్కలు చూస్తే మీకు సర్ది జ్వరం దగ్గు పడిచం అన్ని ఒకటే బలి చుట్టుకుంటాయి. ఇక అసలు ముచ్చటకు పోతే ఈ పని మంత్రుడు 15 ఏళ్ల పాటు ఏసీబీ డిపార్ట్మెంట్ లో హోంగార్డు కొలు వెలుగబెట్టినాట. ఇక ఏసీబోలు అంటే ఎరికే కదా, లంచాలు బుక్కెటోళ్ళం పట్టుకుంటారా. అట్లాగా కొలును అడ్డం పెట్టుకుని ఎక్కడికైతే ఏసీబోలు చెక్కింగ్ లో పోతారో ఆ ఆఫీసర్లకు మనోడు ముందే సమాచారం అందించి మా వస్తువులు జాగ్రత్త అని దొంగకు సర్ది కట్టినట్టు పనులు చేసిండట. అట్లా ఏసీబోల చెరలోకించి చాలా మందిని కాపాడినందుకు సదరు అవినీతి అధికారులు లచ్చమక్కలు ముట్ట చెప్పిరాట ఈ హోంగార్డుకు. అట్లా ఆస్తులు పెంచుకుని మనిషి మరి ఇదెక్కడి కదరు. ఈయన ఎలగబెట్టేదే హోంగార్డు నౌకరి. మరి గిందగానం ఆస్తులు ఏడంగొచ్చాయని 15 ఏళ్ల తర్వాత సోయికొచ్చిన ఏసీ బోర్లు గుర్లా మండలం నడుపులున్న ఆయన ఇంట్లో చెకింగ్ లో పోయిర్రు. ఇదేముంది 20 కోట్ల దాకా ఎన్కేసిండని జైలిందట. అందుకే ఆఫీసర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే నాలుముత్వం లెక్క కూర్చొని నేల తలక వేసుడు మనోడు. మరి చుట్టాలు పక్కాల ఇళ్లలో దోలాడితే ఇంకెన్ని కోట్లు బయటపడతాయో ఏమో గాని కానిస్టేబుల్ కంటే తక్కువ స్థాయి అయిన హోంగార్డు ఎన్కేసిన ఆస్తులు చూసి ఏసీ బోలకే ఎండచెగ తగినంత పని అయిందట. ఇక ఇదిట్లుందా? అటు తిరుపతి జిల్లా రేణుగుంటాల ఇంకో కథ. రిజిస్టర్ ఆఫీసులో అటెండర్ కొలుగలు పెడుతున్న తిరుమలేశు కొలువును అడ్డం పెట్టుకుని ఏకంగా పెద్ద బంగారు దుకాణమే గొలాయించుడు. ఇక చూడు రే ఎన్నిగానో సంపాదించుడు. దీపాంతల కానుంచి శివుల కమ్మల దాకా అన్నగారి కాడ లేని సొమ్ములేలు. మరి సిన్సియర్ పనిమంతుని మీద ఏసీబులకు ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో గాని శాంతినగర్ ఉన్న వాళ్ళ ఇంట జల్లెడ పడితే ఆస్తుల కాగితాలతో పాటు చిన్నపాటి బంగారం దుకాణమే బయటపడ్డది. ఓ సార్లు కింది స్థాయి అధికారుల గీతీర్ల కోట్ల ఎన్కేసారంటే ఇక పెద్ద పెద్ద కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇంకెంత ఎన్కేయాలి ఏం కథ, జర వాళ్ళ పని సుధా పట్టురి అని అడగబట్టిర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. బంగారము బంగారము బంగారం బంగారం పేరింటనే బుగులైతుందబ్బా పబ్లిక్ కు. బంగారమే కాదు వెండి కూడా వెనకమర్ల ఉరుకుతుంది తోవబట్టి. మొన్నటి దాకా జర్రంత నయమే ఉండే, బంగారం ఏమంట నిచ్చెనెక్కి మీదికి పోతుందో దాన్ని చూసి ఎండి కూడా వెనకమర్ల అడుగులేసుడు షురువు చేసింది. ఇంతింత వెరుక్కుంటా ఈ అలగి రెండిటి కథ ఎట్లున్నదో చూడుర్రి మీరే. ఎండి ఉల్కులు బంగారం పరుగులు. ఎక్కడిది బంగారం కొనేటట్టు లేదు, ఎండిని ముట్టుకునేటట్టు లేదు. బగ్గున మండుతున్నాయి రేట్లు. సొక్కమైన బంగారం అదే 24 క్యారెట్ల బంగారం తులం మీద ఇవాళ ఒక్కనాడే ఏం తక్కువ 11,770 రూపాయలు పెరిగి 1,67,080 రూపాయలకించి 1,78,850 రూపాయలు అయితే 22 క్యారెట్ల బంగారం ధర తులం మీద 10,800 పెరిగి 1,53,150 రూపాయలకించి 1,63,950 రూపాయలు అయింది. ఇప్పుడు ఇక ఎండేమన్నా తక్కువనా, అది కూడా ముట్టుకుంటే 33 దండగలు అన్నట్టే చేస్తుంది. కిలో మీద ఏకంగా మళ్ళీ 25,000 రూపాయలు పెరిగి బుగులు పుట్టిస్తుంది పబ్లిక్ కు. ఇప్పుడు కిలో ఎండి రేట్ ఎంత ఉందో ఎరికేనా? ఏం తక్కువ 4,25,000. మరి కాదా ఒక్కనాడే గంతగానం పెరిగితే ఆ లెక్కన తులం వెండి కొనాలంటే 4,250 రూపాయలు పట్టుకోవాల్సిందే. గమ్మతేందంటే ఉత్త 29 రోజులలోనే సొక్కమైన బంగారం తులం మీద 42,000, 22 క్యారెట్ల బంగారం 40,000 పెరిగితే ఇటు కిలో వెండి మీద 1,67,000 పెరిగిందంటే చూడూరి ఏ తరీకల మీది కురుకుతున్నాయో ఎండి బంగారం రేట్లు. ఇంత తక్కువ రోజులల్లో గంతగానం రేట్లు పెరుగుడు ఇదే తొలత అనేది బంగారం వ్యాపారాలు చేసుకునేటోళ్ళు అంటున్న మాట. బంగారం రేట్లు పెరిగినట్టే బంగారం గొలుసులు గుంజుకపోయేటోళ్ళు కూడా బగ్గ పెరిగిరు దునియా మీద. బంగారం రేట్లు బగ్గ పెరిగేటాళ్లకు ఆయమన్న గొలుసు ఒక్కడి దొరికినా చాలని మా జోరు వేయించిరు దొంగ బంగారయ్యలు. బండ్లేసుకొని తిరుగుడు, బజార్ల పోయి ఆడోళ్ల మెడల పుస్తల తాడు సొమ్ములు కానొస్తే కాతాం గుందుడే గుందుడు. బంగారం సొమ్ములు దిగేసుకొని పండుగలకు పెళ్లిళ్లకు పోయేటి అక్కలు దొంగనల భయానికి గిలేటి సొమ్ములు వేసుకొని తిరిగేటి కథ అవుతుందబ్బా ఈ నడమ.
అప్పట్లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ విమానం కూలి చచ్చిపోయినప్పుడు తెలుగోళ్ళంతా కంటతడి పెట్టిర్రు. మంచి నాయకుడు దబ్బిన కాలం చేసే కదా అని చాలా మంది బాధపడ్డారు. అగో ఇట్లనే ఇప్పుడు మహారాష్ట్ర జనం కూడా అదే తరీకల బాధపడుతుర్రు. ఎందుకంటే నిన్న విమానం కూలి ఆ రాష్ట్రం డిప్యూటీ సీఎం కాలం చేసిండు కదా, అగో అందుకు అన్నట్లు సార్ది ఆఖరి కార్యం అయిందట. పాన్రట్లవే ఆఖరి సూప్ చూసేద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సార్ పేరు మార్చిపోయింది. బేస్తారం పొద్దుగాల 11 గంటలకు సారు చితికి నుప్పంటించిన ఆయన 2 కొడుకులు. ఆఖరి కార్యానికి సెంటర్ మంత్రులతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇంకా కడిమ నాయకులు, లీడర్లు పెద్ద ఎత్తున హాజరుపడ్డారు. కడ చూపు చూసిర్రు. సర్కార్ లాంఛనాల నడుమ చివరి కార్యం ఒడిచింది. ఇక పార్టీ నాయకులు, సార్ అభిమానులు, ప్రజలు లక్షల మంది తరలిరాంగా బారామతి విద్యా ప్రతిష్ట మైదానం బరువెక్కిపోయింది. అజిత్ దాదా అమర్ హే అనుకుంటే పెద్ద పెట్టున నినాదాలు చేసిర్రు. మళ్ళా జన్మంటూ ఉంటే మీరు ఇక్కడే పుట్టాలా సార్, మాకు మీ అసుంటి నాయకుడు ఎప్పటికి దొరకడానికి కళ్ళ నిండా నిలదీసి బాధపడ్డారు అభిమానులు. అట్లా బరువైన వాతావరణం నడుమ సార్ కొడుకులు ఇద్దరు తండ్రి కాష్టం చుట్టూ తిరిగి తల కొరిగి పెట్టిర్రు. అంతకంటే మొదలు జాతీయ జెండా కప్పిన సార్ పీనియన్ తీసుకొస్తుంటే రోడ్డు పొడుగుత జనం జేజేలు వలికిర్రు. ఆఖరి చూపు చూస్తానికి పోటీ పడ్డరు. లక్షల మంది తరలి రాంగ బారామతి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. 9 గంటలకు ఆడిటోరియం కంచి చాలైన పార్థివ యాత్ర 2 గంటల పాటు సాగింది. ఈ అంత్యక్రియల ముచ్చట మొత్తం ఎంపీ సుప్రియా సూలే మేడం దగ్గరుండి చూసిందట. మొత్తానికి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు మహారాష్ట్రకు డిప్యూటీ సీఎంగా చేసిందంటే జనంలో సార్కు ఎంత బదారు ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే కావచ్చు మహారాష్ట్ర సర్కారు 3 వద్దులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఏదేమైనా మహారాష్ట్ర మంచి నాయకుని కోల్పోయింది. విమానం పాడై మంచి లీడర్ను దూరం చేసిందని బాధపడుతున్నారు అక్కడి జనాలు. అరచేయి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేమన్నది ఎంత నిజమో, సముద్రంలో పిట్టగోడ గట్టి ఆ నీళ్లను ముంగటికి రాకుండా ఆపలేమన్నది కూడా అంతే నిజం. కానీ మేం బరాబర్ ఆపుతాం అని సముద్రంలో గోడ కట్టిర్రు ఒక దగ్గర. మరి ఆ గోడ ఏడగట్టిర్రు, ఎందుకు గట్టిర్రు, ఎవరు గట్టిర్రు అనేదంతా తెలవాలంటే గీ వార్త చూడాలి. ఇంతింత లావు రాళ్లతోని ఏదో బునాది కట్టినట్టు కడతాండ్రు చూడు, గీదేగా గోడ. మరి పోయి సముద్రంలో కడుతుర్రు. అది గిన తాళేసి ఆయన ఏదైనా పెద్ద పెద్ద అలలు వస్తే ఉంటదా, ఉడబిక్కపోతుందా అని అంటే గా అలలను తట్టుకుంటానికే కడుతుర్రు ఈ గోడ. అవు దీన్ని అలల నుంచి కాపాడే రక్షణ గోడ అంటారు. మరి ఎక్కలేని తరీకల ఏంది మరమతానంటే అప్పట సునామీ చేయంగా జనం చచ్చిపోయి గొడ్డు గోద ఆగమైన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అవగట్ల సముద్రం ఉప్పొంగినప్పుడు అలలు ముంగడి రావద్దని ఈ ఉపాయం చేస్తుర్రు. అన్నట్టు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం పెదమైన వాణి లంకలా కడుతున్న ఈ రక్షణ గోడను సెంటర్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం కట్టిస్తుంది. మరి ఎవరో కాకుండా మేడమే ఎందుకు కట్టిస్తున్నానంటే తాను దత్తత తీసుకున్న ఊరిది. అందుకే ఊరలను చాలా తిప్పలు పెడుతున్న సముద్రం వలలను ఆపుతానికి మేడం ఈ పని ముంగడేసుకుంది. అయితే నడుమ ఒకసారి 200 మీటర్లు, ఇంకో పాలి 100 మీటర్లు ముంగడి రాగా చాలా బుగులు పట్టించేదట సముద్రం. అందుకే మళ్ళీ పాలు అట్లా కాకుండా ఈ బందోబస్తు చేస్తుర్రు. చూస్తానికి రాళ్ళ గోడ లెక్కనే ఉంటుంది కానీ ఇది పెద్ద పెద్ద అలలను అల్లి వీజుగా తట్టుకుంటుంది. ఇది లేటెస్ట్ టెక్నాలజీతో కట్టినాం. రాళ్ల నడుమ అలలు తట్టుకునేందుకు బందోబస్తు మాలు వాడినాం అని చెప్పుకొస్తారు కట్టిన ఇంజనీర్లు. పాలీప్రొపలైన్ మెటీరియల్, ఇది పెట్రోలియం బై ప్రోడక్ట్ సార్. ఇది భూమిలో పడినా కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు సార్. ఇది మేము తార్ కోటెడ్ చేసి తెప్పించిన మెటీరియల్. సముద్రం వచ్చేటువంటి ఈ గాలులకి అయినా కానీ రెసిస్టెంట్ చేయగల కెపాసిటీ ఉంటుంది సార్. సో ఇక్కడ మేము ఐరన్ గ్యాబియన్స్ ఎందుకు వాడలేదంటే, ఎందుకు రీజన్ అంటే ఐరన్ గ్యాబియన్స్ తుప్పు పట్టిపి పోతాయని చెప్పి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ మేము వాడుతున్నాం. ఇంటిరా మన కాడనే కాదు, ఇటువంటి గోడలను చాలా దిక్కులే కట్టిరట. కట్టిన కాడ ఫలితం కూడా మంచిగా వచ్చిందట. అందుకే పనులు కూడా జబజబ ఓడిపిస్తున్నాం. ఫిబ్రవరి నెల వెళ్ళేట వరకు పూర్తి చేస్తాం అన్నట్టు మాట్లాడుకొస్తారు ఇంజనీర్లు. ఏదేమైనా అలలతో తిప్పలు పడుతున్న మా ఊరుకు ఈ గోడతోనైనా సముద్రం ముంగడికి వచ్చుడు అయిపోతే అదే 10,000. మా ఊరును అన్ని తీర్లో పట్టించుకొని బాగు చేస్తున్న సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడంకు మా శనార్థులు అన్నట్టు తారీఫు చేస్తున్నారు గ్రామస్తులు. చలో మరి వాటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.